అడవిలో ఒక గొరెల్లా కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటికి పెద్ద దిక్కు అయిన తండ్రి మరణించాడు. ఆ బాధతో ఉన్న కొడుకు గొరెల్ల ఒక చెట్టు క్రింద కూర్చొని ఉంది. ఆ గొరెల్లాను చూసిన ఒక ఎలుగుబంటి గొరెల్ల వద్దకు వెళ్ళి, ఏమైంది బాబు, భోజనం చెయ్యడం లేదా సరిగా? నీరసంగా ఉన్నావు. ఏమైనా ఉంటే నాతో చెప్పు, నేను నీకు తండ్రి లాంటి వాడిని. ఏమి చెప్పమంటావు బాబాయ్, నీకు మా నాన్న గురించి బాగా తెలుసుగా. చనిపోయాడు, మాకు కష్టాలు మిగిల్చాడు. నువ్వు చూడు, ఎంతో ఆనందంగా ఉన్నావు, ఎంతో సంపాదించావు. మా నాన్న మాత్రం రూపాయి కూడా దాయలేదు సరికదా, అప్పులు మాకు ఇచ్చిపోయాడు. అలా అనకు బాబు, నేను మీ నాన్న ఒకే కాలేజీలో చదివాము, ఒకే చోట ఉద్యోగము చేశాము. కానీ నాకు పిల్లలు లేరు. మీ నాన్నకి నువ్వు పుట్టగానే బాధ్యతలు ఎక్కువయ్యాయి. నీకోసం ఎంతో కష్టపడేవాడు. నీ చదువు కోసం అప్పులు చేశాడు. కానీ నువ్వు మాత్రం మీ నాన్నకి సహాయంగా లేవు. ఇంట్లో తిని పడుకునేవాడివి. నా మాట విను. ఇప్పటికైనా ఉద్యోగం చేసుకొని నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఎలుగుబంటి. గొరెల్ల ఎలుగుబంటి చెప్పినట్టు సంపాదించడం ఎలా అని ఆలోచించాడు. తనకు ఉన్న తెలివితో సోలార్ మోటార్ బైక్ తయారు చేశాడు. ఆ బైక్తో వ్యాపారం మొదలుపెట్టాడు. మంచి సంపాదన వచ్చేది. తన కుటుంబాన్ని బాగా చూసుకునేవాడు. అడవిలో జంతువులతో పాటు కొన్ని ఎలుకలు కూడా నివసించేవి. క్రూర మృగాల బారిన జంతువులు పడితే ఒక పిల్లి బారిన ఈ ఎలుకలు పడతాయి. మన కథలో కూడా ఒక పిల్లి ఉంది. తన కంటికి కనిపించిన ఏ ఒక్క ఎలుకను కూడా వదలకుండా తినేసేది. ఒకరోజు ఎలుకలన్నీ సమావేశమయ్యాయి. ఒక తెలివైన ఎలుక ఇలా అంటుంది, మనం చాలా చిన్న ప్రాణులం. మనకు ఉన్న అపాయం ఆ ఒక్క పిల్లే. దానిని లేకుండా చేస్తే ఈ అడవిలో ఆనందంగా జీవించవచ్చు. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు మాత్రం రేపు ఆ పిల్లికి కనిపించకుండా ఉండండి అని చెప్పి అందరికీ భరోసా ఇచ్చింది ఆ చిట్టెలుక. మరుసటి రోజు ఎలుక ఆ పిల్లి ఉన్న చోటుకు వెళ్ళి దానికి కోపం వచ్చేలా చేసింది. ఎంత ధైర్యం ఉంటే నాతో పరిహాసం చేస్తావు? నీ పని అయ్యింది. నిన్ను ఈరోజు వదిలిపెట్టను అంటూ ఆ ఎలుకను వెంబడించింది ఆ పిల్లి. ఈ ఎలుక పరిగెడుతూనే ఉంది. చిట్ట చివరగా ఒక చోట ఆగింది. సింహం నిద్రపోతున్న చోట ఆగి ఒక రంధ్రంలోకి వెళ్ళిపోయింది. పిల్లి పరుగు తీస్తూ వచ్చి సింహం తోకకు కట్టిన ఎలుకను చూసి నిజం ఎలుక అనుకొని దానిని లాగుతుంది. నిద్రపోతున్న సింహం లేచి పిల్లిపై దాడి చేసింది. పిల్లి అక్కడే మరణించింది. ఎలుకలు ఆనందపడ్డాయి. అడవిలో ఒక నక్క ఉండేది.
నక్క తానే తెలివైనదిగా అనుకునేది. చాలా ఆనందంగా, విచ్చలవిడిగా, ఎలాంటి భయం లేకుండా ఉండేది. అడవిలో ఉన్న జంతువులకు నక్క సలహాలు ఇస్తూ ఉండేది. ఒకరోజు నక్క అటుగా పోతుంటే ఒక రైను కనిపించింది. నక్క ఎంతో ధైర్యంగా దాని వద్దకు వెళ్ళి, ఎక్కడి నుండి వస్తున్నారు రైనో గారు? చాలా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. బలంగా కూడా ఉన్నారు. రోజుకి ఎన్ని జంతువులను వేటాడి తింటున్నారు? మీలా నేను కూడా ఉంటే బాగున్ను. నక్క మాటలు వింటున్న రైనో ఒక్కసారిగా కోపంగా నక్కని విసిరుకొట్టి, ఏంట్రా గుంట నక్క వాగుతున్నావు? అసలే ఈరోజు ఆహారం దొరకలేదు అని కోపంగా ఉంది. నువ్వు వచ్చి పనికిరాని మాటలాడుతున్నావు. మర్యాదగా వెళ్ళు, లేకపోతే నీ డొక్క చించి డోలు కట్టుకుంటా. పెద్ద తెలివైన వాడిలా మాటలు ఒకటి, వెళ్ళరా ఎక్కడి నుండి. రైనో కోపానికి బలి అయిన నక్క వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీసింది. అప్పటి నుండి తన తెలివిని ఎక్కడా చూపించకుండా తన బ్రతుకు తాను బ్రతికింది. క్రూరమైన మృగాలు వేటాడి జంతువులను తింటాయి అని మనకు తెలుసు. కానీ కొన్ని జంతువులు తప్పించుకుంటాయి, కొన్ని చనిపోతాయి. ఎందుకంటే ఎంతటి మృగమైనా శబ్దం చేయకుండా వేటాడి తినలేదు. కానీ మన కథలో ఒక మొసలి సింహం ఉంది. అది ఎంతో చాకచక్యంగా జంతువులను వేటాడుతుంది. ఎలా అంటే శబ్దం చేయకుండా, తప్పించుకునే వీలు లేకుండా వేటాడి తింటుంది. అడవిలో జంతువులు ఒక నిర్ణయానికి వచ్చాయి. సింహం బారి నుండి తమను తాము రక్షించుకునే మార్గం ఆలోచించి సింహం వద్దకు వెళ్ళాయి. ఒక కుందేలు తన మాయ మాటలతో ఇలా అంటుంది, సింహం గారు, మీరంటే అడవిలో ఉన్న జంతువులకు ఎంతో గౌరవం. మీలాంటి మంచి వ్యక్తులు ఇంకా భూమిపై ఉంటారు అంటే ఆశ్చర్యంగా ఉంది. ఎంతో నైపుణ్యం, ఎంతో తెలివి. మీలా మేము ఈ జన్మలో అవ్వలేం. అందుకుగాను మేమంతా మీకు సన్మానం చెయ్యాలి అనుకుంటున్నాం. మీరు అనుమతిస్తే మేము మా ఆనందాన్ని తీర్చుకుంటాం. సన్మానమేగా, చేసుకోండి. ఎవరు వద్దన్నారు? నాకు ఇష్టమే, మీ పని కానివ్వండి అంటూ సింహం అన్నది. జంతువులన్నీ కలిసి ఒక గంటను సింహం మెడలో వేసి పూలతో సత్కరించారు. సింహం ఆనందపడింది. వేడుక పూర్తి చేసుకొని జంతువులు వెళ్ళిపోయాయి. మరుసటి రోజు సింహం వేటకు బయలుదేరింది. కానీ జంతువులు నోటికి చిక్కలేదు. ఎందుకంటే గంట శబ్దం వలన జంతువులు ప్రాణం కాపాడుకున్నాయి. అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానికి కొత్త వస్తువులు తయారు చేయడం అంటే ఎంతో ఇష్టం. అందుకుగాను ఆ ఎలుగుబంటిని అందరూ శాస్త్రవేత్త అని పిలిచేవారు. చాలా రోజులు కష్టపడి ఒక విమానాన్ని తయారు చేసింది. దానిని చూడడానికి
అడవిలో ఉన్న జంతువులన్నీ వెళ్ళాయి. చూసి వెళ్ళిపోతున్నాయి. అరెరే, ఆగండి, ఎందుకు వెళ్ళిపోతున్నారు? దానిపై ఎక్కి అడవంతా తిరిగి వద్దాం రండి. అందరూ వెళ్ళిపోయారు. ఒక్క నక్క మాత్రం ఆగి, ఏంటి ఎక్కేది? బ్రతకాలి అనే ఆశ ఉంది మాకు. దానిపై ఎక్కితే అంతే, ఇంకా తిరిగి వస్తామని నమ్మకం లేదు. మమ్మల్ని వదిలే బాబు. అలా అనొద్దు మిత్రమా, ఎంతో కష్టపడి తయారు చేశాను. మీకు నమ్మకం లేకపోతే నేనే వెళతాను అంటూ విమానం పైకి ఎక్కి అడవంతా జాలీగా తిరిగి వచ్చాడు. అడవికి రాజు సింహమని మనందరికీ తెలుసు. అయితే మన కథలో సింహం కోపిష్టి కాదు, నెమ్మదిగా కోపం లేకుండా ఉండేది. ఆహారాన్ని తిని ఒక చెట్టు కింద నిద్రపోయేది. అదే చెట్టుపై నివసిస్తున్న ఒక పక్షి కుటుంబంలో ఉన్న ఒక మగ పక్షి సింహం పడుకున్న చోట పై కొమ్మపై ఆహారం తింటుంది. గింజలు సింహం శరీరంపై పడి నిద్ర చెడగొట్టేవి. పెద్దగా పట్టించుకోలేదు ఆ సింహం. అలా 2-3 సార్లు జరిగింది. చోటును మార్చి పడుకునేది ఆ సింహం. ఒకరోజు ఆ పక్షి తండ్రి తన వద్దకు వచ్చి కొడుకు పక్షితో ఇలా అంటున్నాడు. ఏమైంది బాబు? ఆహారం ఇంట్లో తినకుండా అక్కడ ఇక్కడ తింటున్నావు? ఏమీ లేదు నాన్న. ఈ చెట్టు క్రింద ఒక సింహం రోజు పడుకుంటుంది. దానిని ఆట పట్టిస్తున్నా. భలేగా ఉంది నాకు. ఎంత పని చేశావు వెర్రివాడా! సింహం నిన్ను వదిలేసింది అంటే అది నీ అదృష్టం. దాని అరుపుకే చనిపోతాము మనము. అలాంటిది నువ్వు దానిని ఆట పట్టించావు. నెమ్మదిగా ఉంది కనుక బ్రతికావు. లేకుంటే నీ చావుని నేను చూసేవాడిని. ఇలా ఇంకెప్పుడు చెయ్యకు బాబు. మనకంటే బలవంతులను మనము చులకనగా చూడకూడదు. వారిని ఎదిరించి బ్రతకలేం. నన్ను క్షమించు నాన్న. అంత ఆలోచించలేదు. ఇంకెప్పుడు అలా చెయ్యను అంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు కొడుకు పక్షి. తరువాత రోజు నుండి తన నివాసంలో ఆహారాన్ని తినేవాడు. అనగనగా ఒక అందమైన అరణ్యం. ఆ అరణ్యంలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుపై ఒక పక్షి నివసిస్తుంది. తన నివాసంలో 2 గుడ్లు ఉండేవి. వాటిని సంరక్షిస్తూ జీవనాన్ని గడిపేది. ఒకరోజు ఎక్కడి నుండో బంగారు రంగులో మెరుస్తూ ఒక గుడ్డు తన నివాసంలో పడింది. క్రింద పడడంతో ఆ గుడ్డు పగిలి ఒక పక్షి పిల్ల బయటకు వచ్చింది. అదే సమయంలో మిగిలిన 2 గుడ్లు కూడా పగిలి పిల్లలు బయటకు వచ్చాయి. తల్లి పక్షి ఆ 3ంటిని తన పిల్లలు అని భావించి ఆహారాన్ని సమానంగా పంచిపెట్టేది. తన సొంత పిల్లలు బంగారు గుడ్డు నుండి వచ్చిన పక్షిని
తమ సోదరుడుగా భావించేవారు కాదు. వాటిని దూరంగా ఉంచేవారు. ఒకరోజు తల్లి పక్షి బంగారు గుడ్డు నుండి బయటకు వచ్చిన పక్షితో ఇలా అంటుంది, బాబూ, నువ్వు కూడా నా బిడ్డవే. తమ్ముడు చెల్లి నిన్ను అంగీకరించకపోయినా వారిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు చాలా బలవంతుడివి. వారిని కంటికి రెప్పలా చూసుకో. నాకు బయటకు వెళ్ళే పని ఉంది. అలాగే అమ్మా, నాకు మీరు ఆశ్రయం ఇచ్చారు, తినడానికి తిండి పెట్టారు. మీ మేలు జన్మలో మర్చిపోను. వాళ్ళ బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. అలా ధైర్యం ఇచ్చిన బంగారు గుడ్డు పక్షి వాళ్ళని కంటికి రెప్పలా చూస్తూ ఉండేది. వాళ్ళు మాత్రం బంగారు గుడ్డు పక్షిని అసహించుకునేవారు. కాలం గడిచింది. పక్షులు ఎగరడం మొదలుపెట్టాయి. ఆడుకోవడానికి అదే చెట్టు క్రింద ఆ 2 పక్షులు వెళ్ళాయి. సరదాగా ఆడుతున్న వాటిని చూస్తూ ఉన్న ఒక గ్రద్ద వాటిని తినేయాలి అని సమయం కోసం ఎదురు చూస్తుంది. అది గమనించిన బంగారు గుడ్డు పక్షి వాటి వద్దకు వెళ్ళింది. ఆ పక్షి అక్కడికి వెళ్ళడం వలన ఆ 2 పక్షులు అక్కడ నుండి వెళ్ళిపోయాయి. దురదృష్టవశాత్తు బంగారు గుడ్డు పక్షి గ్రద్దకి బలి అయ్యింది. తల్లి పక్షి వచ్చి చూస్తే తన పిల్లలు 2 ఉన్నారు. బంగారు గుడ్డు పక్షి లేదు. విషయం తెలుసుకొని తన పిల్లలతో ఇలా అంటుంది, ఎంత పని అయ్యింది. మిమ్మల్ని రక్షించే పని వాడికి ఇచ్చాను. మీరు బ్రతికారు. వాడు బలి అయ్యాడు. అనుకోకుండా వచ్చాడు. అలానే వెళ్ళిపోయాడు. వాడికి ఏమీ కాకుండా చూడు భగవంతుడా అంటూ తల్లి పక్షి బాధపడింది. మిగిలిన ఆ 2 పక్షులు సిగ్గుతో తల వంచుకున్నాయి. అరణ్యంలో కుంభ అనే పేరు గల ఒక పెద్ద పాము ఉండేది. కుంభ ఎంతో బలవంతమైన సర్పం. చిన్న చితక జంతువులు దానికి తినడానికి సరిపోయేవి కావు. అడవిలో ఉన్న జంతువులను తింటూ ఉండేది. ఒకరోజు కుంభ కడుపు నిండా ఆహారం తినడం వలన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఒక మునీశ్వరుడు కుంభాన్ని చూసి ఇలా అంటున్నాడు, ఏమైంది కుంభ, బాధపడుతున్నావు? స్వామి, నా పేరు మీకు ఎలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. తిన్నది అరగలేదా? అవును స్వామి, నన్ను కాపాడండి. మీకు రుణపడి ఉంటాను. సాయం కోరిన వారిని వదిలి వెళ్ళలేను. నీ నొప్పిని తగ్గిస్తాను. కంగారు పడకు అంటూ తన మంత్రాలతో కుంభ కడుపు నొప్పిని తగ్గించాడు ఆ మునీశ్వరుడు. కుంభతో ఇంకేమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత అడవిలో ఉన్న జంతువులంతా మునీశ్వరుని వద్దకు వెళ్ళి, కుంభ జంతువులన్నీ తినేస్తున్నాడు, మీరే కాపాడాలి అని మొరపెట్టుకున్నాయి. వాటి బాధని చూడలేక కుంభ వద్దకు వెళ్ళాడు ముని. ఎలా ఉన్నావు కుంభ? స్వామి, నేను చాలా బాగున్నాను. జంతువులను ఆహారంగా తింటూ ఆనందంగా ఉన్నాను. నువ్వు నా మాటను వినాలి. వింటావా? మాట మీద నిలబడతావా? నన్ను రక్షించారు.
మీరు ఏమి చెప్పినా చేస్తాను స్వామి. చెప్పండి, ఏం చెయ్యమంటారు? అడవిలో ఉన్న జంతువులన్నింటినీ తింటూ పోతే అడవిలో జంతువుల మనుగడ ఉండదు. నువ్వు జంతువులను తినకుండా ఉండాలి. అదే నా మాట. అలాగే స్వామి, జంతువులను తినను, మాట ఇస్తున్నా అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది కుంభ. కొన్ని రోజుల తరువాత ముని అటుగా వెళుతుంటే కుంభ బాధతో నీరసించి ఒక చోట పడి ఉంటుంది. అది చూసిన ముని, అరెరే కుంభ, ఎంతో బలవంతమైన సర్పం, నువ్వు ఇలా ఎందుకైపోయావు? ఆహారం లేకపోతే ఇంకా ఎలా అవుతారు స్వామి? జంతువులు తినడం మానేశాను, అందుకే ఇలా అయిపోయాను. నాకు ఓపిక లేదు, ప్రాణం పోయే సమయం. నన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళండి అంటూ అక్కడే చనిపోయింది కుంభ. నన్ను క్షమించు కుంభ, నిన్ను స్వర్గానికి తీసుకొని పోతా అంటూ తనలో ఐక్యం చేసుకున్నాడు ఆ మునీశ్వరుడు.